ఎన్డీటీవీ తెలుగుకు స్వాగతం. అందరం వెళ్ళాక బయట ఇప్పుడు మార్కెట్ చేసి అమ్ముతున్నారు. మనకు ఫ్రీగా దొరికింది. బయట ఇంత పౌడర్ ఉందా? అమెరికా 6 నెలలు 6 నెలల సరే అంగన్వాడీ టీచర్స్కి, ఆయాలకి, అలాగే హెల్త్ సిబ్బందికి, మరి మా యొక్క ఇంట్రడ్యూస్ ఏంటంటే చాలా వరకు మ్యాక్సిమం బాబా గారి సబ్జెక్టు కాకపోయినప్పటికీ చాలా వరకు అంతాడు ఆయన కవర్ చేశాడు. కాకపోతే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన 4 పాయింట్లు ఏంటంటే చాలామంది డెలివరీ వచ్చిన వెంటనే మటన్ తింటే బలం వస్తుందని తల్లిదండ్రులు కానీ లేకపోతే పక్కింటి పెద్దలు కానీ అమ్మమ్మలు కానీ చెప్తే వెంటనే మటన్ తింటున్నారు. మటన్ తింటే ఏమవుతుంది? రోజుకి మందు అవుతుంది. మటన్ అనేది అరగాలంటే 72 నుంచి 76 గంటలు టైం తీసుకుంటారు. అది తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం కాదు. అందుకే ఫస్ట్ గర్భిణీగా ఉన్నప్పుడు ఆకుకూరలు తినాలి. డెలివరీ తర్వాత కూడా ఆకుకూరలు, కాయగూరలే తినాలి. పౌష్టికాహారం అంటే ఇది. మనం ఒక 1 కిలో మటన్ తెచ్చి కైమ కొట్టించేసి అది మటన్ తినేస్తే ఏమవుతుందంటే డైజెషన్ అవ్వదు, బాడీలో హీట్ ఎక్కువ అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది, మీకు మోషన్ కాన్స్టిపేషన్ మోషన్ అవుతుంది. ఫీడింగ్ ఇస్తారు కాబట్టి పిల్లల డాక్టర్ దగ్గరికి మండపాటో లేకపోతే అడపతో తీసుకుని వెళ్తారు. రోజు వెళ్ళట్లేదండి, ఆటకి 3 రోజులు అయింది, 4 రోజులు అయింది అంటారు. ఇక్కడ ఇంకా కొద్ది సబ్బు నొరుగులు అవి ట్రైల్ వేస్తారు. మీరు ఏం వేసినా అవ్వదు. లోపల ప్రేమలోని కదలికలు తగ్గుతాయి. ఎక్కువ అనేది నాన్ వెజ్ తినడం వల్ల అది ఫీడింగ్ మనం ఇవ్వడం వల్ల కూడా అది చేత దయచేసి తినొచ్చు. గర్భిణీగా ఉన్నప్పుడు కూడా అది డే టైమే తినండి. రాత్రులు అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ గర్భిణీగా ఉన్నప్పుడు తినకండి. తినకపోవడం మంచిది. ఎందుకంటే అబ్డామిన్ పెయిన్, పొలిక్ పెయిన్ రావడం, వామిటింగ్స్ అవ్వడం, తర్వాత డయేరియా, మోషన్స్ అవ్వడం, ఫుడ్ పాయిజన్ అవుతుంది. నైట్ మాత్రం తినకండి. చాలామంది తెలియజేయడంటే కొత్త వాళ్ళు తెచ్చేస్తే తినాలన్నా కోరుకుందని మీరు అనడం, వాళ్ళు తెచ్చేయడం ఎంతో కొంత 4-2 పీసులు అది డే టైమే. నైట్ టైం మాత్రం తినకండి. అందుచేత ఏంటంటే సార్ చెప్పినట్టుగా ఇమ్యూనిటీ బాగా మనకి గ్రో అవ్వాలంటే ఆకుకూరలు, వెజిటబుల్స్, కాయగూరలు చేత దయచేసి బాబా గారు చాలా వరకు కవర్ చేశారు. ఆయన చెప్పారు ఈ ఇంపార్టెంట్ పాయింట్లు. అందుచేత ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మన వీళ్ళు వీక్లీ ఎలాగా ఈ పోలియో చుక్కలు కానీ, బీసీసీ కానీ టైం టు టైం అవి కూడా మీరు షెడ్యూల్ ప్రకారం వాళ్ళు మీకు కార్డు ఇస్తారో హెల్త్ సిబ్బంది, ఆ కార్డు ప్రకారం మాత్రం ఆర్డర్ తప్పకుండా మాత్రం అవి చేయించుకుంటే బాబు బాగుంటాడు. చెప్పినవన్నీ కూడా మీరు పాటింటే మీరు బాగుంటారు. అందుచేత దయచేసి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మరి ఈ ఇచ్చిన సూచనలన్నీ మీరు పాటిస్తారని ఇప్పుడు మామూలుగా అవకాశం లేనప్పుడు ఉపయోగించే పదార్థాలు మనకి చాలా ప్రభుత్వం ఉచితం చేస్తుంటే సమృద్ధమైన సంపూర్ణమైన ఆహారం. అందుచేత ఇప్పుడు ఆవిడ గన్నమ్మ గారు చెప్పినట్టుగా శరీరం కన్నా కూడా పోషక విలువలు ఎక్కువ ఉండేది ఏంటంటే బాలామృతం. అయితే ఇది ఉచితంగా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది మనకి చీప్ అయిపోతుంది. అది ఇది మనం మామూలుగా మెడికల్ షాప్లో ఒక డబ్బాలో పౌడర్ రూపాన కొనుక్కుంటే అక్కడ 400 నుంచి 450, 500 ఉంటుంది ఇది కిలో. అందుచేత అది మనకి రిచ్గా ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి కూడా రిచ్గా అనిపిస్తుంది. దయచేసి ఇక నుంచి మీరందరూ కూడా సెరిలాక్, నెస్టము అటు బదులుగా బాలామృతాన్ని వాడండి. అలాగే ఫీడింగ్కి శుద్ధమైన ఆవు పాలు. తర్వాత కంపెనీ కూడా విజయ డైరీ అంటే నేను పుట్టినప్పుడే ఇది
స్థాపించిన కంపెనీ మనం పుట్టుంటాం చాలా పురాతనమైంది. అందుచేత గర్భిణీగా ఉన్నప్పుడు 2 కోడిగుడ్లు ఉడకబెట్టి తినాలి. కూరలో తినకూడదు. కూరలో నూనె ఏం చేసి ఈ గుడ్డు ఉడికిన తర్వాత బాగా బెజ్జలు పెట్టి బాగా బాగా ఏంటే దానికి కారం దట్టించి టేస్ట్ వస్తుంది కదా, తినడానికి స్పైసీగా ఉంటుందని ఆ రూపం తింటారు. దీంట్లో పోషకాలు అన్నీ కూడా పోతాయి. ఎప్పుడైతే ఏం చేయమో వేయించినప్పుడు కోడిగుడ్లో ఉన్న న్యూట్రిషన్స్ సప్లిమెంటరీ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. ఎక్కడ ఎంటున్నారా అమ్మా తీసుకుంటే మనకు కావాల్సిన సమృద్ధమైన కాల్షియం కానీ పొటాషియం కానీ మన గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యేసరెడ్డి గారికి, వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి, అలా అంగన్వాడీ సిబ్బంది అందరికీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి తల్లులందరికీ నమస్కారం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం తల్లిపాలు వారోత్సవ కార్యక్రమాలు ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరికీ పౌష్టికమైన ఆహారం దాని గురించి చెప్పడమే కాకుండా ప్రభుత్వమే నాణ్యమైనటువంటి కొన్ని రకాల వస్తువుల్ని ఉచితంగా అందించడం జరుగుతుంది. వీటిని ప్రభుత్వం ఇస్తుంది ఏ తక్కువ ధరకు వచ్చిందో లేకపోతే క్వాలిటీ లేదని అనుకునే అభిప్రాయాన్ని పక్కన పెట్టి వాడాలి. ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ మన శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు కానీ భావితరం భవిష్యత్తు రేపు రానున్నటువంటి పౌరులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని, ఆరోగ్యమైనటువంటి భారతదేశాన్ని మనం చూడాలని కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వం వెచ్చిస్తుంది. అంటే ఇక్కడ ఈరోజు మనకి మెడికల్ సిబ్బంది చెప్పేది కానీ లేకపోతే కొంతమంది పెద్దలు చెప్పేది అంతా కూడా పురాతన కాలానికి వెళ్ళినట్టయితే అంటే మన ఋషులు మన ఇతరులు ప్రవేశపెట్టేటువంటి. ఎందుకంటే ఈవేళ మన కట్టుబాట్లు మన సాంప్రదాయాలని మనం వదిలేయటం వల్ల తల్లులకు ఆరోగ్యం లేదు, పిల్లలకు ఆరోగ్యం లేదు. పట్టుమని ఒంటి మీదకే 25 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కింద కూర్చోలేని పరిస్థితి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కింద కూర్చుని భోజనం చేయలేరు, కింద కూర్చొని టీవీ చూడలేరు, కింద కూర్చి ఏ పని చేయలేరు. కుర్చీ కావాలి. కుర్చీ లేకపోతే మనం ఏ పని కూడా చేయలేని పరిస్థితి. అంటే కారణం ఎలా వచ్చింది? ఇది మన నడవడికి మారింది, మన జీవన విధానం మారింది, దానివల్ల దెబ్బతింటున్నాం. అందుకే ఈవేళ ప్రభుత్వం కూడా ఒక శిక్షణ, ఒక క్రమశిక్షణగా ఉండాలని చెప్పేసి ఇవన్నీ పెడుతున్నారు. ముఖ్యంగా ఈవేళ గర్భిణీ స్త్రీలు గర్భం ధరించిన నాటి నుండి స్టీరియో సౌండ్కి, సెల్ ఫోన్లకి దూరంగా ఉండాలి. కానీ కడుపుతో ఉన్నటువంటి ఆ గర్భిణీ స్త్రీ సెల్ ఫోన్ వాడదు. ఆ గర్భిణీ స్త్రీ పుట్టిన బిడ్డ సెల్ ఫోన్ చూపెడతా కానీ అన్నం తిండవాలి. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి స్థితికి మనం వచ్చాం. ఏ స్త్రీ అయితే గర్భం ధరించిన నాటి నుండి క్రమశిక్షణగా టైం ప్రకారంగా నిద్ర లేవటం, టైం ప్రకారంగా పౌష్టికమైన ఆహారాలు తింటాం, ఇంట్లో ఏం చేసుకుంటామని అని చెప్పి క్యాటరింగ్ గడికి ఫోన్ చేసి అక్కడ నుంచి తెచ్చుకుని తింటాం. అక్కడ రకరకాల దరిద్రమైన ఆయిల్ వాడతారు. ఆ తిండి తింటే బలం ఎక్కడ వస్తుంది? బలం రాదు. పౌష్టికమైన ఆహారం తిని చదువుకున్న తల్లులైతే చక్కని ఒక ఆధ్యాత్మిక సంబంధించినటువంటి పుస్తకాల పఠనం చేయాలి. ప్రశాంతమైనటువంటి మనసు వస్తుంది. ప్రశాంతత ఏర్పడితే 9 మాసాలు నిండిన తర్వాత హ్యాపీగా ఇంటి దగ్గర డెలివరీ అవుతుంది. ముహూర్తాలు చూసి కోత కొంచుకునే పరిస్థితికి వచ్చాం. మనం ప్రకృతి నేచురల్గా జరగాల, మనమే నిర్దేశించేలా. ఒక గర్భం ధరించిన నాటి నుండి 9వ మాసం వరకు కూడా మన పూర్వీకులు, మన పెద్దలు, అలాగే డాక్టర్ సలహా తీసుకుని క్రమశిక్షణగా మనం వెళ్ళినట్టయితే నార్మల్గా డెలివరీ అవుతుంది.
బిడ్డ పుట్టిన తర్వాత ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ తల్లి చనుబాలు ఇవ్వాలి. తల్లి చనుబాలు ఇవ్వాలంటే గర్భం ధరించినట్టు నుండి ఆమె క్రమశిక్షణగా పౌష్టికమైన ఆహారాలు తింటే రక్తమాసాల ద్వారా వెళ్ళి అది బలబద్ధకమై తల్లికి చనుబాలు వస్తాయి. ఏ బిడ్డ అయితే చనుబాలు తాగుతూ పెరిగాడో ఆ బిడ్డకి తల్లి మీద మమకారం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. తల్లిపాలు చాలా బలం. ఎన్ని పాలు పెట్టినా ఎన్ని రకాలు పెట్టినా బలం రాదు. తల్లిపాలు ఉన్నటువంటి బలం, తల్లిపాలకి సాటి వచ్చే బలం ఏది లేదు. అలాంటిది బలమైన దాన్ని బిడ్డకి మనం ఇవ్వటల్లా. ఇస్తే ఏమవ్వదు, ఇంకా పెరుగుద్ది. ప్రేమ అనురాగాలు పెరిగితే బిడ్డతో ఆ బిడ్డని తల్లిపాలతో మనం పెంచుకుంటూ వస్తూ సెల్ ఫోన్కు దూరం పెట్టి వాడు అన్నం తింటాక మరంతే చక్కని కథలు చెప్పేవారు పూర్వం. మా చిన్నప్పుడు కథలు చెప్పి తినిపించేవారు. ఇవాళ తల్లికే కథలు చేత కాదు, వింటే కదా. తల్లి సెల్ ఫోన్ నెడితే తండ్రి సెల్ ఫోన్ పెట్టుకుంటాడు, ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఎంతవరకు వాడాలి అంతవరకు వాడాలి సెల్ ఫోన్. ఇది లేకపోతే బతకలేమన్నా చూస్తుంది. పోనీ ఇందులో ఏమన్నా మనం మంచిగా వస్తున్నారా, మంచి ఎవరికి తెలియదు. ఏ రకరకాల వస్తాయి, అవి పెట్టుకుంటా అందులో పడి ఉంటాడు పిల్లలు, మన విలువ చేయించాడు. అది కాదు ప్రభుత్వ ఉద్దేశం. ఏంటంటే ఈ పౌష్టికాహారాలు ఒకటే కాకుండా మన సమాజంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. తద్వారా ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుంది. రోగాలతోని బాధతో ఉంటే మన సమాజానికి ఏం ఉపయోగపడతాం? ఒక గంట సేపు మనం కూర్చోలేని పరిస్థితి. ఒక చోట తర్వాత అపురూపమైనది బంగారంతో సమాన అమృతం. ఇలాంటి తల్లిపాలు అనేది పుట్టిన ఎవరికి ఇస్తాం మనం? తల్లిపాలు మన బిడ్డకి ఇస్తాం, బయట ఎవరికి. అది వచ్చాను సార్, అది